దేవునిలో రాజీ పడకుండా యెహోషువ ఎలా ముందుకెళ్ళగలిగాడు? తనతో ఉన్న వారందరూ చల్లారిపోయారు, తనతో ఉన్న వారందరూ పడిపోయారు, తనతో ఉన్న వారందరూ వెనక్కి వెళ్ళిపోయారు. కానీ యెహోషువ మాత్రం ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, కానీ నేనును నా ఇంటి వారును మాత్రం యెహోవానే సేవిస్తాం. హల్లెలూయా. దేవుని వారిలో నేను ఒక మాట చెప్తానండి, మన విశ్వాస జీవితంలో కూడానండి మన చుట్టూ ఉన్నవారు కొన్నిసార్లు ఏమవుతారంటే వెనకడుగు వేస్తారు. మన చుట్టూ ఉన్నవారు కూడా బలహీన పడతారు. అది నీ బంధువులు కావచ్చు, లేదా నీ యొక్క ఆత్మీయులు కావచ్చు, లేదా నీ స్నేహితులు కావచ్చు. నీ చుట్టూ ఉన్నవారు వెనకడుగేసిన నువ్వు దేవుని కొరకు మండగలిగేటటువంటి సాక్ష్యాన్ని నీవు కలిగి ఉన్నావా? చాలా మంది చూడండి, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వారు కూడా మారిపోతారు. వీరు ఎప్పుడైతే అమ్మోనీయుల ప్రాంతానికి వచ్చారో ఒకేసారి అంటే దేవుణ్ణి వదిలేశారంట. దేవుణ్ణి వదిలేసి దేవతల వైపు తిరిగిపోయారు. కానీ యెహోషువ తిరిగాడా? యెహోషువ తిరగలే. ప్రాంతాలు బట్టి యెహోషువ భక్తి మార్చట్లే, పరిస్థితులను బట్టి కూడా యెహోషువ భక్తి మార్చట్లే. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో జరిగే ఒక చిన్న సమస్య ఏంటంటే, పరిస్థితులను బట్టి ప్రదేశాలు బట్టి మన భక్తులు కూడా ఏం చేస్తామంటే మార్చేస్తామండి. నీ జీవితంలో ఎప్పుడన్నా జరిగిందా? కొన్ని ప్రదేశాలకు వెళ్ళేటప్పటికి ఎంత ఆత్మీయులైనా సరే చల్లారిపోతారు. ఆ ప్లేస్కి వెళ్ళి వాళ్ళతో కూర్చునేటప్పటికి వీళ్ళ ఆత్మీయ జీవితంలో దేవుడిని విడిచిపెట్టేస్తారు. కానీ నేను ప్రభు పేట మనవి చేస్తున్నా, ఆ రోజు యెహోషువకి వాగ్దానము చేసినటువంటి ఆ భూమిలో అడుగు పెట్టే వరకు తనకి ఎన్ని ఆటంకాలు వచ్చినా తన యొక్క సాక్ష్యాన్ని మాత్రము విడిచిపెట్టలేదు, తన యొక్క పిలుపును మాత్రము విడిచిపెట్టలేదు. దేవుని ప్రియ సంగమా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే, నీ జీవితంలో కూడా ఇలాంటి సాక్ష్యం ఇవ్వాలి. నువ్వు కూడా ఏ ప్రదేశంలో ఉన్నా నీ సాక్ష్యాన్ని పట్టుకొని ఉండాలి. నువ్వు ఎవరితో కూర్చున్నా నీ సాక్ష్యాన్ని నువ్వు పట్టుకునే ఉండాలి. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినా సరే నీ సాక్ష్యంలో నువ్వు నిలబడే ఉండాలి తప్ప ఇతరుల వరే నీ సాక్ష్యాన్ని అస్సలు నువ్వు కోల్పోకూడదు.